పవన్ కళ్యాణ్‌కి, అల్లు కుటుంబానికి వారధిలాగా ఉండే వ్యక్తి ప్రస్తుతం ఎవరైనా ఉన్నారా అంటే అది బన్నీ వాసునే అని చెప్పటంలో ఎలాంటి సందేహమూ లేదు. గీతా ఆర్ట్స్‌లో 25 ఏళ్ల నుండి అల్లు అరవింద్‌కి నమ్మకస్తుడిగా పనిచేస్తున్నాడు. అల్లు అర్జున్‌కి కూడా అత్యంత సన్నిహితుడు. ఒక్క మాటలో చెప్పాలంటే సొంత కుటుంబ సభ్యుడు అనే అనుకోవాలి. బిజీగా గడుపుతున్న లైఫ్‌లో చిన్న బ్రేక్ తీసుకొని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. గీతా ఆర్ట్స్ మేనేజింగ్ మొత్తం ప్రస్తుతం బన్నీ వాసునే చూసుకుంటున్నాడు. అదేవిధంగా జనసేన పార్టీకి కూడా బన్నీ వాసు ఎన్నో సేవలు అందించాడు. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో 2019 ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేశాడు. పార్టీ ఆ ఎన్నికలలో గెలవకపోయినా గణనీయమైన ఓటింగ్ని దక్కించుకుంది అంటే అది బన్నీ వాసు చేసిన కృషే. పవన్ కళ్యాణ్ ఆయన నిజాయితీని గమనించి 2024 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పాడు. కానీ ప్రస్తుతం సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల తాను చేయలేనని, వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పాడట. ఇదంతా పక్కన పెడితే గతేడాది నిర్మాతగా ఆయ్ మూవీతో పెద్ద హిట్ని అందుకున్న బన్నీ వాసు ఈ ఏడాది తండేల్ చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్న ఆయన రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. రిపోర్టర్ ఆయన్ని ఓ ప్రశ్న అడుగుతూ, మీరు గీతా ఆర్ట్స్ నుంచి బయటకు వచ్చి మీకంటూ ఒక ప్రత్యేకమైన బ్యానర్ని ఏర్పాటు చేసుకోబోతున్నారనే వార్తలు విన్నాము. అది నిజమేనా అని అడుగుతారు. దానికి బన్నీ వాసు సమాధానం చెప్తూ, ఇది చాలా మిస్కమ్యూనికేషన్ అయ్యిందండి. వాస్తవానికి ఏమైందంటే అల్లు అరవింద్ గారు, నేను 25 ఏళ్ల నుంచి ఒక సమన్వయంతో ముందుకు పోతున్నా. నాకు నచ్చని స్టోరీని అల్లు అరవింద్ గారు కూడా ఇష్టపడేవారు కాదు. ఒకవేళ ఆయనకి నచ్చని స్టోరీని నాకు నచ్చినా కూడా వదిలేసేవాడిని. కానీ అలా వదిలేసినవి కొన్ని సూపర్ హిట్ అయ్యాయి. నేను ఒకరోజు అల్లు అరవింద్ గారిని అడిగాను, సార్ మీకు నమ్మకం లేని ప్రాజెక్ట్స్ ఒకవేళ నాకు నమ్మకం కలిగిస్తే మన బ్యానర్లో కాకుండా నా సొంత బ్యానర్లో తీసుకోవచ్చా అని అడిగితే, తీసుకో, కానీ తీసే ముందు నాకు స్టోరీలు ఖచ్చితంగా వినిపించు అని చెప్పాడు. ఇంతే జరిగింది. ఇది సోషల్ మీడియాలో రకరకాలుగా రాసుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.